ఈరోజు లూయిస్ బ్రెయిల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ డిసేబుల్ పర్సన్స్ సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి బ్లైండ్స్ అంటే కళ్ళు లేనటువంటి నా సోదరులకు సోదరిమణులకు మనోధైర్యాన్ని ఇస్తుంది. లూయిస్ బ్రెయిల్ గారి యొక్క జీవితమే ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాలలో ముందుకొచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఈరోజు ఇక్కడ నన్ను ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా వారందరికీ కూడా కళ్ళు లేవు, మేము ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం అన్నటువంటి బాధ, ఆత్మనున్నత భావము లేకుండా మేము అవకాశాలు దొరికితే ఆకాశమే అద్దుగా ఎదగగలుగుతాం అనేటువంటి ఈ స్ఫూర్తితో ముందుకొచ్చే విధంగా వారు ఉండాలని వారిని కోరుకుంటూ, వారు చెప్పినటువంటి ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు మరి బ్యాక్లాగ్ పోస్టులు కానీ డిజేబుల్డ్ పర్సన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ ఎలాంటి భర్తీ కాక ఆర్థికంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చదువుకొని పెద్ద పెద్ద ఉన్నత చదువులలో ఉన్నప్పటికీ కూడా చదువుకున్న దానికి తగ్గట్టుగా ఉపాధి లేక డిజేబుల్డ్ పర్సన్స్ కష్టపడుతున్నారు. అదేవిధంగా మరి విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము ఒక ప్రణాళికబద్ధంగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు జీవితంలో స్థిరపడే విధంగా కావాల్సినటువంటి ఉపాధి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాం. రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లలో కూడా వాళ్ళ యొక్క వాటా ప్రకారం వారికి అందించే విధంగా ఇంకా మేము మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా రిజర్వేషన్స్ పెంచడం కానీ, బ్యాక్లాగ్ పోస్టులు కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా తొందరలోనే వాళ్లకు చేరువయ్యే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా కళ్ళు లేక మరి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ ఎక్కడుంది ఏంది అని తెలియదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక వాయిస్ సిస్టమ్ కూడా బస్సులలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది, అది తొందరలోనే ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది.